నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే సొరకాయ గారెలు చేసుకున్నాం. మరి సొరకాయ గారెలు ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక సొరకాయని అయితే తీసుకొని దాని పీల్ అయితే మొత్తం తీసుకోవాలి. లేత సొరకాయ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకని మేమైతే చిన్న లేత సొరకాయ అయితే తీసుకున్నాము. పీల్ అంతా తీసుకున్న తర్వాత సొరకాయని అయితే తురుముకోవాలి. గ్రేటర్తో అయితే తురుముకోవాలి. ఇట్లా అంతా సొరకాయ తురుముకున్న తర్వాత దాంట్లోకి మనం పల్లీలు వేసుకోవాలి. దానికోసం అయితే నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించుకొని పొట్టు తీసి అయితే ఇట్లా ముక్కలు చేసుకోవాలి. ఇంకా ధనియాలు కూడా దీనిలోకి తీసుకొని కొంచెం వేయించుకొని ఇట్లా నలుపుకోవాలి చిన్నగా. ఆ తర్వాత కారం కోసం అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దంచుకోవాలి. రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందని నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి మెత్తగా నలిగిన తర్వాత దీనిలోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడైతే అప్పాలు చేసుకోవడానికి మనమైతే పిండి కలుపుకుందాం. ముందుగా మనం తురుముకున్న సొరకాయ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ దంచుకున్నది వేసుకోవాలి. తర్వాత నలుపుకున్న పల్లీలు, ఇంకా నువ్వులు, నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా మనం దంచుకున్న ధనియాలు, కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా అయితే ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసి కొంచెం వేసుకోవాలి. లాస్ట్లో అయితే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవడం వల్ల సొరకాయ నుండి అయితే కొంచెం నీరైతే మనకి బయటికి వస్తుంది. ఈ సొరకాయ నుంచి మంచిగా బయటికి నీరు వచ్చిన తర్వాత దీనిలో కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ అయితే మనం కలుపుకోవాలి. అంతవరకు అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే పిండి అవసరం ఉంటుందో అంతే మనం కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి మనకైతే వాటర్ అయితే అవసరం పడదు. ఎందుకంటే సొరకాయలు ఉన్న వాటర్తోనే పిండి అంతా తడిసి ముద్దలాగా మనకి వస్తుంది. కాబట్టి మంచిగా పిండి అయితే కన్సిస్టెన్సీ మనకి అప్పాలు చేసుకోవడానికి ఎట్లయితే వస్తుందో అట్లా కలుపుకోవాలి. గట్టిగా అదుముకుంటూ కలుపుకోవడం వల్ల సొరకాయలు ఉన్న నీరైతే బయటికి వస్తుంది. ఇట్లా కలుపుకుంటూ మనం ఒక ఉండలాగా అయితే చేసుకోవాలి. ఇంకా దీంతో అయితే చిన్న అప్పాలకు సరిపడా బాల్స్ అయితే చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. పిండి ఎక్కువ నానిపోతే మళ్ళీ సొరకాయ నుంచి నీళ్ళు అయితే ఊరి పిండి చాలా మెత్తగా అవుతుంది. అందుకోసమని తొందరగా అయితే మనం ఉండలు చుట్టుకోవాలి. ఇంత చిన్న సైజులో అయితే మనం ఉండలు చుట్టుకోవాలి. ఇట్లా ఉండలు చుట్టుకున్న తర్వాత మొత్తం ఒకటేసారి ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికైతే ఆయిల్ రాసుకొని అప్పాల షేప్లో అయితే మనం ఒత్తుకోవాలి. ఇట్లా చిన్నగా అప్పాల సైజులో ఒత్తుకొని మధ్యలో చిల్లు అయితే మనం పెట్టుకోవాలి. మధ్యలో చిల్లు పెట్టుకోవడం వల్ల అయితే అప్పాలు 2 సైడ్ల మంచిగా ఎర్రగా కాలుతాయి. ఈ అప్పాలు చేసుకునే టైంలో అయితే మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే అప్పాలు మనం కాల్చుకోవాలి. లేకపోతే అలాగైతే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం అయితే మంచిగా కాలిన తర్వాతనే అప్పాలు వేసుకోవాలి. మనకి అప్పాలు మెత్తగా కావాలంటే కొంచెం కలర్ వచ్చినాకనే తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల అప్పాలు అయితే క్రిస్పీగా ఉంటాయి. ఇట్లనే అన్ని అప్పాలు అయితే చేసుకోవాలి. చూసారు కదా ఇంత సింపుల్ సొరకాయ అప్పాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ కామెంట్లో తెలియజేయండి. మా ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకైతే ఇంతే ముచ్చట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.